రెండో దశ ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు ఏపీఎస్ఆర్టీసీ జేఏసీ నేతలు. ప్రైవేటు విద్యుత్ లీజు బస్సుల విధానానికి తాము వ్యతిరేకమంటున్న జేఏసీ నేతలు కొత్త బస్సులని ప్రభుత్వమే కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని చెబుతున్నారు ఆర్టీసీ జేఏసీ నేతలు. జేఏసీ నేతల డిమాండ్స్ ఏంటి? ప్రభుత్వంపై ఎలాంటి ఉద్యమ కార్యాచరణ ముందుకెళ్తున్నారు? డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీ రెండవ దశ కార్యాచరణను ప్రకటించింది. ప్రస్తుతం వాళ్ళ యొక్క డిమాండ్స్ ఏంటి, వాళ్ళ యొక్క ఉద్యమ కార్యాచరణ ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు, దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి కన్వీనర్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏపీఎస్ఆర్టీసీ జేఏసీగా ఇవాళ విస్తృతస్థాయి సమావేశం జరిగి మరి గత 1 మంత్లో ప్రభుత్వానికి ఏదైతే మా ఆందోళన తెలియపరిచామో సమస్య పరిష్కారాన్ని చొరవ చూపించబోగా మళ్ళీ అదే రకమైన వైఖరిని అవలంబించే విధంగా పత్రికల ద్వారా తెలియపరచడం వల్ల ఇవాళ జేఏసీ విస్తృత సమావేశంలో మరి కీలకంగా చర్చించి ఇవాళ ప్రజలు ఆర్టీసీ వర్కర్లు దీన్ని తీవ్రంగా తీసుకెళ్లాలనేది అయితే నిర్ణయం చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ ఆర్టీసీని పరిరక్షించాలనే ప్రధానమైన డిమాండ్తో ప్రింటెడ్ బ్యాడ్జెస్తో రేపు 7, 8, 2 రోజులు అందరు వర్కర్లు వేలాది మంది వర్కర్లు భరించి విధులు నిర్వర్తించడం ద్వారాగా ప్రజాప్రతినిధులైనటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, ఎమ్మెల్సీలు అందరికి కూడా ఈ ఆర్టీసీని పరిరక్షించాల్సిన బాధ్యత ఏ ఉద్దేశంతో ఆర్టీసీని పరిరక్షించాలనేది విపులంగా వాళ్ళకి డేటా ఇచ్చి వారి మద్దతు కోరాలనేది, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి స్వయంగా అందరూ సభ్యులతో సంతకాల సేకరణ ద్వారా కలెక్టర్ల ద్వారా పంపించాలనేది ఇవాళ కీలకమైన నిర్ణయం తీసుకొని ఈ నెల రోజుల్లోపు మళ్ళీ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించే ముందే ప్రభుత్వం ముందుకొచ్చి ఆర్టీసీ ద్వారాగానే విద్యుత్ బస్సులు కొనుగోలు చేసే విధంగా, రిక్రూట్మెంట్ జరిగే విధంగా, కొత్త బస్సులు కొనుగోలు చేసే విధంగా, మాకున్నటువంటి పెండింగ్ ఆర్థిక అంశాలు అవుతున్నాయో వాటిని పరిష్కారం చేసే విధంగా ముందుకు రాకపోతే భవిష్యత్ ఆందోళన తీవ్రం చేయాలని కూడా ఇవాళ నష్టమంత కార్యాచరణకి కూడా ఈ జేఏసీ సిద్ధంగా ఉందనేది మీ ద్వారా తెలియపరుస్తున్నాం. సార్, మీరు చెప్పండి, మంత్రి ఇటీవల చేసినటువంటి వ్యాఖ్యలను మీరు ఎలా చూస్తూ ఉన్నారు? ఆర్టీసీలో ప్రవేశపెడుతున్న విద్యుత్ బస్సుల వలన ఆర్టీసీ ప్రైవేటీకరణ కాదని ఒకవైపు చెప్తూనే గౌరవ మంత్రి గారు ఇటీవల ప్రెస్ మీట్లో ప్రస్తావన చేస్తూ త్వరలోనే 2029-30 నాటికి ఆర్టీసీలో ఉన్న 10,000 బస్సుల స్థానంలో ప్రైవేట్ ఎలక్ట్రికల్ బస్సులను ప్రవేశపెడతామని చెప్పడం పట్ల ఆర్టీసీ ప్రైవేటీకరణ అవుతుందనేది మాకైతే స్పష్టమైంది. ఇప్పటికే 1050 బస్సులు ప్రవేశపెట్టడానికి నిర్ణయం తీసుకున్న భాగంగా 4 డిపోలను క్లోజ్ చేశారు. వెంటనే ఆ 4 డిపోలని తెరవాలి. భవిష్యత్తులో తేబోతున్నటువంటి 1450 బస్సులతో మరో 29 బస్సులు, 29 డిపోలని క్లోజ్ చేసే ఆలోచన చేస్తున్నారు. భవిష్యత్తులో ప్రవేశపెడుతున్న ఎలక్ట్రికల్ బస్సులన్నీ ఆర్టీసీ ద్వారా నిర్వహించాలి. ఆర్థికపరమైన సమస్యలు అంటే మా ఆర్టీసీకి ఏదైతే శ్రీశక్తి ద్వారా రీఎంబర్స్మెంట్ ఇవ్వాల్సిన 300 కోట్లకి 300 కోట్లు ఇవ్వకుండా 120 కోట్లు ఇస్తున్నారు. కాబట్టి మొత్తం డబ్బులను మాకు ఇస్తే ఆర్టీసీయే సొంతంగా ప్రతి నెల 150 బస్సులు సొంతంగా కొనుక్కునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ప్రభుత్వం చొరవ తీసుకొని ఇవాళ శాంతియుత వాతావరణం చేస్తూ ఉన్న ఉద్యమానికి స్పందించి ఆర్టీసీని పరిరక్షించుకునేందుకు ఉద్యోగులు చేస్తున్నటువంటి ఉద్యమానికి విరమింపజేసే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం వెంటనే స్పందించి దీని మీద పరిష్కరించాలని చెప్పని కూడా కోరుతూ ఉన్నటువంటి పరిస్థితి. లేదంటే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం కూడా చేస్తామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్లు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామ్యాన్ వెంకట్తో శివకుమార్, విజయవాడ.